నీ మతి మరపు ఎక్కువైపోయింది, ఫోన్ మర్చిపోయినా. పదకొండు అవుతుంది ఇంకా. ఎంతసేపు అంటావు? టైం ఏంటి అవుతుందిరా? కొంచెం కూడా బుద్ధి లేదు. పొద్దున తింటాను, పంటాను, ఏం పని పడలేదు. నువ్వు తిన్నాం, ఖాళీగా ఉన్నాం. ఈ ఇద్దరు ఎదవలకి ఫోన్ చేద్దాం, ఎలాగో వీళ్ళు ఖాళీనే కదా. హలో హలో, ఏం చేస్తున్నావురా? కాశ్మీర్ వెళ్తున్నానే ట్రిప్కి, వస్తావేంటి? కామెడీ చేయకే. స్టార్ట్ చేసింది ఎవరు? నేనేమన్నానురా? ఏం చేస్తున్నావు అని అడిగా, అంతేగా. నేనేం చేయనని నీకు తెలుసు, తెలిసి కూడా ఏం చేస్తున్నారంటే ఏమన్నా న్యాయం ఉన్నదానే? సరే గాని మన ప్యాలెస్కి వచ్చి. సరే, ఎంత టైం పడుతుందిరా? తిరిగి మరి అంతే మరి. మూడో పేద కృష్ణ ఆన్ ది వే అంట. రా ఈశాన్యంలో బరువు తక్కువైందంట అని చూస్తున్నా. బరువుల గురించి మాట్లాడుకుందామా? మంచోడ్రా. నేను అన్న దాంట్లో నీకు కూడా పాలుందని నన్ను మంచం చేస్తున్నావు చూడు. గ్రేట్ బాబీ నువ్వు. లేదురా, నువ్వు నిజంగానే మంచోని కాదా? మంచి నీకు తెలియదు. కమల్ హాసన్. అరే సమ్మర్ కదా, ఎటైనా ట్రిప్కి పోదామారా? ఏదో కన్నా పాపానికి ఇంటికాడ 3 పూటలు తిండి పెడతాను. ఇప్పుడు పోయి ట్రిప్పు డబ్బులు అని అంటే ఆ యుద్ధాన్ని అడుగునే శక్తి మాకు లేదు. ఏంట్రా మీకు సేవింగ్స్ లేవా? సేవింగ్స్ దుకాణంలో సరుకులు కొన్నాక మిగిలిన సిల్లర్తో సిగరెట్ కొనుక్కునే బతుకున్నది. మరి నీ సంగతి ఏంట్రా? ఎగ్జామ్ ఫీజు 600 అయితే 700 అని చెప్పి ఆ 100 రూపాయలతో కట్టలు కొనుక్కున్నాను నేను. ట్రిప్ దరిద్రం అనే టైటిల్ పెట్టి సినిమా తీయొచ్చురా మీ ఇద్దరితో. సరే, నీ సేవింగ్ ఎంతవరకు వచ్చింది? నా మేకప్ కి టోన్ 49 రూపీస్ మిగిలినాయి.
ఆ రూపాయి నేను తాపించరు చేసుకో. ఓవర్ యాక్షన్ చేయక. ఇక నాడేనాయమే 100 రూపాయలతో డ్రాయర్లను కొనుక్కున్నాడు. థ్యాంక్ యూ రా. నువ్వు కొన్నది డ్రాయర్ లేరా, డ్రాయింగ్ ఫ్రూట్ తోట కాదు. ముగ్గురం అర్థమార్తల మేలే. మనం కూడా ఏదో ఒకటి చేయాలిరా. చిన్న చేయి కడుక్కోవడమే మనకు బద్ధకం. మనం ఏం చేస్తాం రా. నువ్వు ఆగురా, వాడిని చెప్పని. ఎలా ఆగో ఖాళీగా ఉంటున్నాం. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేద్దాం. ఓకే చేద్దాం. సరేరా చేద్దాం. ఏ పని చేయకపోవడం కన్నా ఏదో పని చేయడం బెటర్గా. గెలుపు నాశించకుండా ప్రయత్నం చేద్దాం రా. ఫస్ట్ అయితే చేద్దాం, తర్వాత. వీడియో తీయడం అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేద్దాం. అవునే, ఫేషియల్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఎందుకురా? సెల్ఫీస్ ఫేమస్. పాపం వరదబాతులు కదా అని పులాల పొట్లాలు పంచితే పల్లెలు రాలేదురే అన్నాడంట నీలాంటి. స్టార్ట్ చేసింది ఇప్పుడు, మరి ఇంత బాగా పారా నీకు. ఈరోజు నువ్వు బాగున్నావే. ఏంట్రా ఏమైంది నీకు? ఆపండి. వీడియో తీయడం అయిపోయింది. ఛానల్లో అప్లోడ్ చేద్దాం. రేపు మళ్ళీ కలిసి ఇది చెంత వచ్చిందో చూద్దాం. సరేనా మరి వెళ్దాం. రైట్. ఏంట్రా 3 views వచ్చాయి? అరే నేను నీకు కూడా చెప్పాలరా. అంటే మన వీడియో ఎట్లా వచ్చిందో ఆపుకోలేక నేను నీతో సార్ చూసాను రా. నేను మీతో ఒక విషయం చెప్పాలరా, ఎలా ఉంటుందా అని నేను చూసాను రా. వీనికి ఫోన్ లేదు. వీనికి ఫోన్ లేదంటే మూడోకు ఎక్కడి నుంచి వచ్చినట్టేగా కదా. నేను కూడా మీలాగే మా నాన్న ఫోన్ నుండి చూసారా. అయ్యో బ్రో, థ్యాంక్ యూ. ఎప్పుడు ఫేమస్ అవుతామో, ఎప్పుడు సెల్ఫీస్ దిగుతారు. ఆపు నీ ఫోటోలో గోలా. రే నిన్ననే కదా అప్లోడ్ చేసింది, టైం పట్టుద్ది. పుట్టగానే పరిగెత్తామా ఏంటి? సరేలే వెయిట్ చేద్దాం. అయినా వెంటనే వచ్చిన సక్సెస్ అంత కిక్ ఇవ్వదురా. అంటే 80-90 సంవత్సరాల తర్వాత వచ్చే సక్సెస్ కిక్ ఇస్తుంది అంటావు? ఆపండ్రా, వచ్చే టైంలో వద్దన్న వస్తూనే ఉంటుంది. కానీ సరే కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది, సాధ్యమైనంత వరకు ప్రయత్నించాం. తర్వాత మన చేతుల్లో ఏముంది చూద్దాం ఏమవుతుందో. రే మనకి కూడా చేతబడి చేసిండేవారా. కాళ్ళకు నల్లదారం కట్టుకుందామన్న చిల్లర కూడా లేదు. నువ్వు మళ్ళీ కొత్త డౌట్లు పెట్టకరా. మన దరిద్రం ముందు చేతబడి కూడా పని చేయదురా. మొన్న 3 బాటలు కాకపోతుంటే చూడకుండా నిమ్మకం ఇచ్చేది దాటిన. అదే ఆపు నీ కొత్త పిల్లాన్ని మొగుడు అనుమానించినట్టు అనుమానిస్తాను. అస్తమానదే పనారా ఏ పోరా. సరే మనకు కొంచెం అదృష్టం లేకపోదా? సరేరా. రే ఇంటికెళ్ళి మళ్ళీ మీరే వీడియో చూసారో ఈసారి వీడియో డిలీట్ చేస్తా చెప్తున్నా. మరి నీ సంగతి? మా నాన్న ఇంట్లో లేట్లే. ఒకసారి ఫోన్ రీచ్ చూస్తారా? చూడు ఏమైంది? వినటేనా? మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిందిరా. ఇంత త్వరగానా? అస్సలు నమ్మలేకపోతున్నారా? ఎటు స్పెషల్ చేసుకోవడం మనం వస్తావా? వస్తా. ఫేమస్ సెల్ఫీస్. అబ్బో అల్ప సంతోషివిరా నువ్వు. అందరికి జాబ్ వస్తాను, కారు కొంటాను, లేకపోతే గొప్పగా ఎత్తాను హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ వీడు మాత్రం పులిహారలో పల్లి, ఉప్మాలో జీడిపప్పు. చాలినికి చాలు. అలాగానే నెక్స్ట్ ఏంటి?
ఏంటి ఒకసారి లాగుతీరు. హైదరాబాద్కి ఇంటర్వ్యూ రమ్మని మెసేజ్. అబ్బా లగేజ్ ప్యాక్ చేసుకుందా వరకు హైదరాబాదే చూడలేదురా. ఎప్పుడు పోడు? రేపే బాబా బాబా బాగా చేస్తున్నాం. బా బా బా. రే ఆ, మీరు తీసిన వీడియో చూశాను, పర్లేదు, బాగానే ఉంది. ఏం పని పాట లేకుండా ఖాళీగా ఉండే బదులు ఏదో పని చేసుకోవాలి కదా. సరే, జాగ్రత్త మరి. సరే. ఇంకా ఎంతసేపు అంటావు రా? టైం ఏంటి అవుతుందిరా? కొంచెం కూడా బుద్ధి లేదు. పొద్దున తింటాను, పంటాను, ఏం పని పాడలేదు. నువ్వు లే. ఎంత కలనా? అన్న మెచ్చుకున్నాడు.